ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎప్పుడు నువ్వు ఎడ్యుకేట్ అయితే. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ స్కామ్. మన ఇండియా ఎడ్యుకేషన్ ఈజ్ స్కామ్. ఎట్లా చెప్తుంటావా? అయితే ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తా, అసలు ఎడ్యుకేషన్ ఎందుకు స్కామ్ ప్రజెంట్ టైంలో అనేది కూడా చెప్తా. ఓకే, అసలు ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? మనకి నాలెడ్జ్ పెరగడానికి యాక్చువల్గా ఎడ్యుకేషన్స్ అంటే ఓన్లీ మార్క్స్ కోసమే కాదు. ఎడ్యుకేషన్ అంటే నువ్వు పుస్తకాలు చూసుకుంటా ఎగ్జామ్లో రాసుకుంటా పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్నా అది కాదు. ఎడ్యుకేషన్ అంటే అసలు నువ్వు ఎడ్యుకేట్ అయినావా కాలేదా, అసలు నీకు నాలెడ్జ్ పెరిగిందా లేదా, అసలు నీకు స్కిల్ పెరిగిందా లేదా, నువ్వు చదువుకున్న పుస్తకాలు బట్టి నీకు ఏమైనా నాలెడ్జ్ మారిందా లేదా, లేకపోతే నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నావు లేదా, అది ఇంపార్టెంట్. మార్క్స్ చూసుకుని రాస్తే కూడా మార్క్స్ వస్తాయి, చిట్టీలు కొడితే కూడా మార్క్స్ వస్తాయి. అసలు మార్క్స్ తెచ్చుకుని ఏం లాభం? 100 మార్కులు తెచ్చుకున్నాడు కూడా బయట జాబ్ వస్తలేదు. జస్ట్ పాస్ అయినాడికి బయట జాబ్ వస్తుంది. ఎందుకంటే 100 మార్కులు ఫస్ట్ ర్యాంక్ కొట్టినాడికి స్కిల్ లేదు, నాలెడ్జ్ లేదు, ఆడ పుస్తకాలు పురుగు కాబట్టి. ఇప్పుడు అసలు వాడు పాస్ అయినోడు ఏదో వాడు రాసిండు, పాస్ అయ్యిండు, ఏదో కూడా వేసిండు, బయట ఆడికి నాలెడ్జ్ ఉన్నది, బయట ఎట్లా బతకాలో తెలుసు, వాళ్ళకి స్కిల్ ఉన్నది, సో వాడు జాబ్ తెచ్చుకున్నాడు. అట్లున్నారు. అయితే అసలు ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే దానివల్ల నీకు యూజ్ ఉంటే. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి చాలా అవుతుంది పిల్లలకి ఎడ్యుకేషన్. అప్పటి నుంచి పడితే 25 ఇయర్స్ దాకా చదువుకుంటూనే ఉంటారు, పుస్తకాలు పురుగులు అయిపోతారు. 100కి 100 మార్కులు తెచ్చుకుంటూనే రావాలా. మార్క్స్ ఇంపార్టెంట్ అనుకుంటా, పేరెంట్స్ ఒత్తిడి, టీచర్స్ ఒత్తిడి, దానివల్ల పిల్లలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక సపోడాక అది చదువుకుంటారు. పోయి చివరికి లాస్ట్కి బయటకు వెళ్తే వాడికి ఇంట్రెస్ట్ ఒకదాని మీద ఉంటుంది, వాడిని తీసుకుపోయి అది చదువులో పడేస్తారు. వాడికి ఏమో చదవాలని మైండ్లో ఉండదు. కానీ ఇంట్లో పేరెంట్స్ బాధ భరించలేక వాళ్ళు లక్షల ఫీజులు కట్టుట్లా వాడికి ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు ఏం చేస్తారు, పోయి చదువుకుంటారు. కానీ వాళ్ళకి చదువు రాదు. అయినా ఏదో ఒకటి కింద మీద వేసి బిట్టిలో ఏదో ఒకటి వేసుకొని లాస్ట్కి మార్క్స్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని పెడతారు. కానీ బయటకు వస్తే మార్కెట్లో ఏముంటుంది, బయట నాలెడ్జ్ ఉన్నవాడికి స్కిల్ ఉన్నవాడికి జాబ్ కావాలి. ఎందుకు? వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో పోయారు అనుకో, వాళ్ళ ప్రైవేట్ కంపెనీలో వేయాలనుకుంటే ఆ కంపెనీ డెవలప్ చేసేవాడే వాడికి ఇంపార్టెంట్. అసలు వాళ్ళని హైర్ చేసుకుంటారు. కానీ నువ్వు 100 మార్కులు తెచ్చుకున్నా ఫస్ట్ ర్యాంక్ కొట్టినంటే వాడు తీసుకోడు. అండ్ ఇంకోటి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా కూడా స్కిల్ కావాలా, నాలెడ్జ్ కావాలా. ఓకే, ఇవన్నీ కావాలంటే ఫస్ట్ నాలెడ్జ్, స్కిల్ ఇంపార్టెంట్. అది డెవలప్ చేసుకోవాలి. అండ్ నీకు ఎలా పబ్లిక్తో ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అది కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇవన్నీ తెలియకుండా నువ్వు పుస్తకాలు పురుగు లెక్క అయితే నీకు బయట జాబ్ ఇట్లా వస్తుంది. ఇది ప్రజెంట్. అండ్ ఇంకోటి, చదువుకున్న వాడికి జాబ్ వస్తుందో రాదో పక్కకి పెట్టి, కానీ చదువు నేర్పే ప్రైవేట్ స్కూల్స్ మాత్రం డెవలప్ అవుతున్నాయి. కొత్త బస్సులు వస్తున్నాయి, కొత్త బిల్డింగ్లు కడుతారు, వాళ్ళు ఎదుగుతారు. కానీ పిల్లలు మాత్రం ఎదుగుతలేరు, పిల్లలకి మాత్రం జాబ్స్ వస్తలేవు. ఎట్లా అంటే ఇదే. అండ్ ఎడ్యుకేషన్ స్కామ్ ఎట్లా తెలుసా? పిల్లలకి 5-6 సంవత్సరాల నుంచి స్కూల్లో పడేస్తారు. అప్పటి నుంచి పడితే వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి లైక్ మాస్టర్స్, డిగ్రీ, పిహెచ్డి ఇవన్నీ కంప్లీట్ చేసుకునేదాకా వాళ్ళకి అప్పుడు రియలైజేషన్ వస్తుంది, ఇన్ని సంవత్సరాలు నేను వేస్ట్ చేసిన అని. అప్పుడు తెలుసుకుని ఏం లాభం? ముందు తెలుసుకోవాలి. అప్పుడు చెప్పేవాళ్ళు లేరు, చెప్పిన తల్లిదండ్రులు అర్థం చేసుకునే వాళ్ళు కాదు. కాబట్టి పిల్లలు ఆ విధంగా అయిపోయి లాస్ట్కి ఏదో జాబ్ వేసుకుంటే ఏదో విధంగా ఉంటారు. వస్తున్నాయి శాలరీస్, కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు కదా, అది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఎవరైతే చదువు చెప్తారో ఇక్కడ టీచర్స్కి బెనిఫిట్స్, లెక్చరర్స్కి బెనిఫిట్స్. అండ్ ఎవరైతే ఇవన్నిటికంటే ముఖ్యంగా నడుపుతాడు బిజినెస్, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, వాళ్ళకి లాభం. ఎడ్యుకేషన్ ఈజ్ బిజినెస్. ఓకే, ప్రజెంట్ టైంలో ఎడ్యుకేషన్ ఈజ్ బిజినెస్. ఓకే, ఎందుకంటే చదవమంటారు. అండ్ తల్లిదండ్రులు కూడా అంటే పిల్లలకి ఇప్పుడు కొందరికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది, కానీ వాళ్ళకి స్పోర్ట్స్ మీద పంపించారు. అండ్ కొందరికి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది, దాంట్లోకి పంపించారు. అండ్ దాంతోపాటు కొందరికి సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి రకరకాలుగా బిజినెస్ మీద లైక్ క్రికెట్గా అన్ని రకాలుగా చాలా రకాలుగా
వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మైండ్ సెట్ తోటి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు, నువ్వు చదువుకున్న తర్వాత ఏమైనా వేసుకో. వాడు చదివే లోపట్ల 25-26 ఏళ్ళు వస్తుంది. దాని తర్వాత వాడు జాబ్స్ కానీ తిరిగే లోపట్ల అప్పుడు ఎప్పుడు వాడు గోల్ ఎప్పుడు రీచ్ అవుతాడు, గోల్కి రీచ్ కాడు. ఓకే, వాడికి ఏం ఇంట్రెస్టో అది చేపిరు కదా, అది చేపితే సక్సెస్ అవుతాడు. వాడికి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది కానీ వాడిని తీసుకుపోయి చదివిస్తే వాడు అందులో సక్సెస్ కాడు, ఇది నాశనం అవుతుంది. దాని తర్వాత వాడి జీవితం నాశనం అయిపోతుంది. ఆడు ఏదో బతుకుతున్నా అన్నట్టు బతికెత్తాడు అంతే, అంతే మించి ఏం లాభం లేదు. ఇది జరుగుతుంది. అండ్ వేరే కంట్రీస్లో చూసుకో, అండ్ పిల్లలు చదువుకుంటారు కానీ వాళ్ళకి ఓన్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు, వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకుంటారు. అండ్ ఎలా బతకాలో కూడా వాళ్ళకి అక్కడ తెలుసుకుంటారు. కొందరు సింగర్స్ అవుతారు, కొందరు ర్యాపర్స్ అవుతారు, కొందరు డ్యాన్స్ నేర్చుకునే డ్యాన్సర్స్ అవుతారు. అదేవిధంగా చాలా గేమ్స్ ఆడతారు. అన్ని రకాలుగా చాలా కేసెస్లో చాలా ప్లేసెస్లో వాళ్ళ ఓన్ వే అక్కడున్న పేరెంట్స్ పిల్లలకి ఎంకరేజ్ చేసుకుంటే వాళ్ళని ఒక స్టేజ్లో ఉంచుతారు. ఇక్కడ నువ్వు గేమ్స్ ఆడద్దు, నువ్వు పాటలు పాడద్దు, నువ్వు డ్యాన్స్ వేయద్దు, ఓన్లీ చదువుకో. పొద్దున్న లేచిన బుక్స్ చదువుకో, పుస్తకాలు చదువు, బయట తిరగక ఇంట్లో నుండు. అప్పుడు నీకు జాబ్ వస్తుంది, మంచి అవుతుంది. బయట అసలు పేరెంట్స్కి ఏం గుర్తు, బయట జరిగేది ఎట్లున్నది అనేది. సో అట్లున్నది పరిస్థితి. ఎడ్యుకేషన్ ఈజ్ అ స్కామ్, ఖచ్చితంగా స్కామే. ఇంతకుముందు మన కొన్ని సంవత్సరాల క్రితం మన సనాతన ధర్మం అండ్ ముఖ్యంగా చెప్తున్నా ఏంటంటే మన సనాతన ధర్మానికి గౌరవించాలి. ఎందుకంటే అప్పటి కాలంలో ఋషులు వాళ్ళందరూ పండితులు వాళ్ళ దగ్గర శిష్యులకి చదువు నేర్పేవారు. ఏ విధంగా నేర్పేవారు అంటే ప్రాక్టికల్గా నేర్పేవాళ్ళు. వాళ్ళకి ఈ విధంగా మార్క్స్ కోసం మన అప్పట్లో లేదు, జస్ట్ ప్రాక్టికల్గా నేర్పేవారు. దాంతోపాటు వాళ్ళకి ప్రాక్టికల్గా ఎగ్జామ్ పెట్టేవారు. దాంట్లో ఎవరైతే అర్హులో, ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతారో, అంటే వాళ్ళ దాంట్లో కూడా రకరకాలుగా ఉంటారు. కొందరికి ఔషధ విద్యలు ఉంటారు, కొందరు పండితులు అవుతారు, కొందరు చాలా రకాలుగా ఉంటారు. ఆ టైంలో ఆ విధంగా అప్పట్లో చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, జస్ట్ మార్క్స్ కోసమే చదవండి, మార్క్సే ఇంపార్టెంట్, 1000కి 1000 రావాలా, 100కి 100 రావాలా, 10కి 10 రావాలా, అప్పుడే వాడికి బయట సొసైటీలో రెస్పెక్ట్. ఈ విధంగా పిల్లల యొక్క మైండ్ సెట్ నాశనం అవుతున్నది ఖచ్చితంగా. ఎందుకంటే వాడు రియలైజ్ అయ్యే లోపట్ల వాడి జీవితం నాశనం అవుతున్నది. ఓకే, వాడికి ఇక్కడ జాబ్స్ దొరుకుతలేవు. ఎందుకు దొరుకుతలేవు అంటే అసలు ఏ విధంగా అంటే ఇప్పుడు వాడు చదువుకి బయట ఉండే జాబ్స్కి సంబంధం లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. ఇప్పుడు కొందరు బీటెక్, ఎంటెక్ ఇవన్నీ చేస్తారు. కానీ వాళ్ళకి ప్రాక్టికల్గా నేర్పిస్తేనే కదా తెలిసేది. పుస్తకాలు చదివితే వాళ్ళకి ఏం తెలుస్తుంది, ప్రాక్టికల్గా నేర్పిస్తే అసలు బయట ఏం జరుగుతుంది అనేది మొత్తం తెలుస్తుంది. అండ్ టీచర్స్ కూడా వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు టీచర్స్ ఉంటే లాభం ఉంటుంది. అండ్ ప్రజెంట్ టెక్నాలజీ అనేది చాలా అధికంగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ముందుగా ఉన్నది. ChatGPT వచ్చింది. ఇవన్నీ రాగా కూడా అదే పాత పుస్తకాలు చదువుతా, అవే మేము పాత తెలుసుకున్నా అంటే ఎట్లా, ఎప్పుడు ముందుకు పోతావు. చైనాలో చూసుకో ఎగ్జాంపుల్గా, వాళ్ళు ప్రాక్టికల్గా నేర్పుతారు. అండ్ అక్కడ ఇండస్ట్రీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికంగా ఉన్నాయి. మన ఇండియాలో అవన్నీ లేవు ఎక్కువగా. ఓకే, మన ఇండియాలో ఇండస్ట్రీలు రావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలా, చాలా ఫ్యాక్టరీస్ ఉండాలా, చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ మన ఇండియాలో చాలామంది ఉన్నారు. సో చాలామంది డిగ్రీ కంప్లీట్ చేసుకొని, బీటెక్ కంప్లీట్ చేసుకొని, ఎంటెక్ కంప్లీట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని బయట ఉత్తగా తిరుగుతారు. వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక చిన్న డెలివరీ జాబులు అనుకుంటా, ర్యాపిడ్ అనుకుంటా చాలా సఫర్ అవుతారు. అంటే వాళ్ళకి ఇప్పుడు కొందరికి సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు అని చెప్పుకోలేక, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టక వాళ్ళు ఏం చేస్తారు, చదువుకుంటూ అట్లా వెళ్ళిపోతారు. అంటే స్కామ్లు ఇరుక్కపోతారు, ఎడ్యుకేషన్ అనే స్కామ్లో. అండ్ కొందరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఈ విధంగా చాలామంది వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసుకొని చివరికి ఏం చేయలేక అర్థం కాకుండా ఈ విధంగా అయిపోతుంది చాలామంది. ఈ ఎడ్యుకేషన్ స్కామ్ వల్ల ఎవరికి లాభం ఉంటుంది చెప్పన్నా. ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ ఎడ్యుకేషన్ నడుపుతున్నారు, వాళ్ళకి లాభం, గవర్నమెంట్కి లాభం అంతే. స్టూడెంట్స్కి లాభం లేదు, స్టూడెంట్స్కి అసలు లాభమే లేదు.
అర్థమైందా? ఎందుకు లాభం లేదంటే చదువు నేర్పుతుర్రా కానీ మార్క్స్ కోసం నేర్పుతారు. వాళ్ళు అసలు వాడికి ఎంత నాలెడ్జ్ గెయిన్ అవుతుండు, ఎంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుండు, అసలు వాడికి గేమ్స్ ఇంట్రెస్టా, చదువు ఇంపార్టెంటా, లేకుంటే వాడికి దేంట్లో వాడు మంచిగా స్థాయి అంటే దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది అనేది టీచర్స్ కూడా గుర్తిస్తలేరు. వాళ్ళు కూడా అంటే పిల్లలకి చెప్తలేరు బయట ఈ విధంగా ఉన్నది, బయట ఈ విధంగా నడుస్తుంది, సో మీరు చదువుకోండి కానీ మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నదో దాని మీద ఫోకస్ చేయరనుకుంటా ఈ విధంగా కూడా చెప్తే దానివల్ల అంటే ఇప్పుడు మీరు మీకు పాటలు పాడడం ఇష్టం అనుకో, దానికి ఈ విధంగా వెళ్ళాలనుకుంటే టీచర్స్ చెప్పాలా, తెలుసుకున్న అంటే దాంతోపాటు గేమ్స్ ఆడేవాళ్ళు గేమ్స్ టీచర్స్ ఉంటారు, గేమ్స్ అంటే పీటీ సార్ ఇట్లా వాళ్ళు ఉంటారు స్కూల్స్లలో, వాళ్ళు చెప్పాలా ఏమనంటే మీకు గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాలీబాల్ మీద, కబడ్డీ మీద, దాంతో ఇంకొక ఇలాంటి చాలా గేమ్స్ ఉన్నాయి కదా. అసలు ఒక్కొక్క గేమ్కి ఇప్పుడు మీరు మంచి సక్సెస్ఫుల్ కావాలంటే ఈ వేస్ ఉంటాయి, ఈ వేలో వెళ్తే మీరు మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పారు అనుకో, మంచి సపోర్ట్ చేసారు అనుకో, వాళ్ళు కూడా ఆ పొజిషన్కి వెళ్తారు. కానీ అలాంటివి చెప్తలేరు కదా, ఓన్లీ పొద్దున్నలే ఈ పీరియడ్లో ఈ పాఠం అయిపోయిందా, ఈ పీరియడ్లో ఈ పాఠం అయిపోయిందా, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్పినమ్మా, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఎగ్జామ్లో రాసినవా, ఎగ్జామ్లో ఏమేమి ఇంపార్టెంట్ వస్తాయి, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లే రయ్యిరు సార్, ఇవే ఇంపార్టెంట్ ఇయ్యి, మాకు ఏమైతే ఎగ్జామ్లు వస్తాయో అవే ఇయ్యి, అవి ఇస్తే మేము అది రాస్తే మాకు మంచి మార్క్స్ వస్తే సర్టిఫికేట్ వస్తాయి, సర్టిఫికేట్ ఏం చేసుకుంటావు నువ్వు అర్హుడు అని చూపెడుతుంది. కానీ నీకు బయట జాబ్ రావాలంటే నీకు నాలెడ్జ్ ఉండాలా, స్కిల్ ఉండాలా, లాంగ్వేజెస్ రావాలా, ఇవన్నీ ఉండాలి కదా. కంప్యూటర్ సైన్స్ చదువుతారా, అసలు కంప్యూటర్ ఎట్లా యూజ్ చేయాలో తెలియదు, అందులో ఎక్సెల్ ఏ విధంగా వాడాలో తెలియదు, దాంతో కోడింగ్ ఎలా చేయాలో తెలియదు, అసలు కోడింగ్ అంటే కూడా చాలామందికి తెలియదు. కానీ చూస్తే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఈ విధంగా ఉన్నారు. సో టీచర్స్ కూడా పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో అది తెలుసుకొని వాళ్ళని ఆ వేలో పంపించండి. పేరెంట్స్కి టీచర్స్ చెప్తే కొంచెం పేరెంట్స్ అయినా వింటారు. ఒకవేళ మీరు పేరెంట్స్ కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో గేమ్స్లో అయినా చదువులైనా, అంటే కొందరికి చదువు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకే కదా ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొందరు కూడా ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు కూడా వదిలేసుకొని వాళ్ళకి ఇష్టమైన పనులకి వెళ్ళిపోతున్నారు. కొందరికి బిజినెస్ అంటే ఇష్టం ఉంటుంది. సో ఎవరికైతే ఏదైతే ఇష్టం ఉంటుందో దానికి పేరెంట్స్ టీచర్స్ కొద్దిగా సపోర్ట్ అయితే ఏమవుతుందంటే ఆ పిల్లలు వాళ్ళ జీవితం నాశనం చేసుకోకుండా ముందే మీరు ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళు ఆ వేలో వెళ్తారు. అట్లా ఎవరికైతే ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో దాంట్లోనే పంపించరు కదా. అసలు దానికి స్కోప్ ఉన్నదో లేదో మీరు తెలుసుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అంటే ఈ వేళ వెళ్తే ఇంత ప్రాబ్లం ఉంటుంది ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ చెప్పేరే, ఇంత ప్రాబ్లం ఉంటే ఇన్ని సంవత్సరాలు టైం పడుతుంది, దాని తర్వాత ఇక్కడ దాకా వెళ్ళాలా, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఈ విధంగా చెయ్యాలనుకుంటా. గేమ్స్లో అయితే గేమ్స్, అండ్ సింగింగ్లో అయితే సింగింగ్, డ్యాన్స్లో అయితే డ్యాన్స్, చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అందులో ఎవరికైతే దేంటి ఇంట్రెస్ట్ ఉన్నదో అది చెప్తే వాడు అదే విధంగా వాడు వెళ్తాడు, వాడికి ఇష్టమైన పని చేసుకుంటాడు కదా. ఈ కష్టపడకుండా మరీ మైండ్ మొత్తం స్ట్రెస్గా మెంటల్ హెల్త్ ఖరాబ్ చేసుకొని ఆడు చదువు కంప్లీట్ చేసుకొని ఇంట టార్చరు, బయట టార్చరు, ఆ జాబ్ వేసుకుంటే ఆ జాబ్లో బాస్ టార్చర్, వాడికి రాని పని అందులో ఇరికిచ్చి ఇదంతా వాడికి నెత్తి ఖరాబ్ అయిపోయి చాలామంది సూసైడ్ చేసుకుంటారు. ఇదంతా చేసే బదులు వాడికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో దానిలో పంపించురి. అందుకే చెప్తున్నా కదా, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ స్కామ్. టీచర్స్ పిల్లలకి చెప్పక, పేరెంట్స్ పిల్లలకి చెప్పక, చివరికి పిల్లలు ఎవరికి చెప్పుకోలే అర్థం కాక చివరికి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. వాళ్ళకి నచ్చిన ప్లేస్కి వెళ్ళలేకపోతున్నారు, పేరెంట్స్ ఇంట్లోనే ఉంచుతున్నారు, బయటకు పంపుతలేరు, ఏం చేయాలో అర్థమవుతలేదు, చివరికి ఈ విధంగా అయిపోతారు. అందుకే అంటున్నా ఎడ్యుకేషన్ ఈజ్ స్కామ్. చెప్తున్నా కదా, బయట కంట్రీస్లో వాళ్ళకి ఇష్టమైన పనులు చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మన కంట్రీలో మాత్రం మార్క్స్ మీద పిచ్చి పెట్టుకొని పేరెంట్స్ టీచర్స్ మార్క్స్ అనుకుంటా పిల్లల్ని పిచ్చోళ్ళని చెప్తారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత రియలైజ్ అయితే ఏం లాభం, అన్ని సంవత్సరాలు వేస్ట్ అయింది కదా. ఆ సంవత్సరాలు ముందే చెప్తే అప్పటికి వాళ్ళు అనుకున్న గోల్కి సగం కన్నా రీచ్ అవుతుండే కదా. అందుకే చెప్తున్నా ఎడ్యుకేషన్ ఈజ్ స్కామ్. మీరు కూడా అర్థం చేసుకొని పిల్లలకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నది, దేంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదో అది చేయించుర్రి.
అండ్ ముఖ్యంగా చెప్తున్నా, మీ పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటేనే చదివిపిరి. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎప్పుడు నువ్వు ఆ పిల్లలు ఎడ్యుకేట్ అయితేనే. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకో నువ్వు ఎంత చదివించినా లాభం లేదు. పుస్తకాలు ముంగడ పెట్టుకుంటూ కానీ వాళ్ళ ఆలోచన మాత్రం ఎక్కడో ఉంటుంది. సో అందుకే చెప్తున్నా, సో పిల్లలని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకొని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంచుకోరి. అండ్ పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో దానికి సపోర్ట్ అయ్యేది. సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేసి చూపెడతారు. మీరు సపోర్ట్ అయిన రోజులు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఓకే, జాబ్ వేస్తేనే మంచోడే కాదు, జాబ్ వేయకుండా కూడా మంచోళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నదో దాంట్లో పంపించే ప్రయత్నం చేయరు. అంటే చెప్పుర్రి, అరే బాబు నువ్వు ఇది చేస్తున్నావు, దీనికి ఇన్ని ఇయర్స్ టైం పడుతుంది, సో ఇంత వేయాలంటే ఇంత టైం పడుతుంది అనుకుంటే చెప్పుర్రి. అప్పుడు వాడు ఖచ్చితంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని చేస్తాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పుర్రి, లేనిలో పోని పుట్టించి చెప్పకూడదు బాగానేరి. అంటే లేనిపోని చెప్తే కూడా వాళ్ళకి ఆశలు పెరిగిపోతాయి. ఉన్నది ఉన్నట్టు ఫేస్ టు ఫేస్ చెప్పే కష్టం, అరే ఇంత కష్టం ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు సాక్రిఫైస్ చేయాలా, అన్నిటికీ దూరం పెట్టేయాలా, అందరినీ దూరం పెట్టేసి నువ్వు చేయాలనుకుంటే ఇదే లైన్లో పోవాలా, నీకేం అంత బాగా కష్టం ఉంటుంది కూడా ఫేస్ టు ఫేస్ చెప్పేరి. వాడు కూడా అర్థం చేసుకుంటాడు, వాడొక నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడే వాడు ఒక గోల్కి రీచ్ అవుతాడు. ఓకే, ఎప్పటికీ సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు. అండ్ పిల్లల్ని కూడా ఫ్రీగా పెంచే ప్రయత్నం చేయరు. అప్పుడప్పుడు పేరెంట్స్ బయటకు తీసుకుపోయి అందరితో కలిసిమెలిసి మంచిగా ఉండుర్రి. ఓకే, అండ్ నెగిటివ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళని పక్కన పడేసి మీరు పిల్లలకి పాజిటివ్ మైండ్ ఉంచేటట్టు చేసుకొని అండ్ ఎప్పటికప్పుడు సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు. ఎడ్యుకేషన్ ఈజ్ అ స్కామ్. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేటు హాస్టల్స్ అండ్ ప్రైవేటు కాలేజెస్ డెవలప్ అయితే కానీ పిల్లలు మాత్రం ఎప్పటికీ డెవలప్ కారు. చెప్తున్నా నేను. వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి ఆడ జాబ్ వేసుకుంటే వాళ్ళ శాలరీ పెంచుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం కష్టం. ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడ కూడా ప్యాకేజెస్ కూడా మంచిగా ఉన్నాయి, కానీ వాళ్ళకి స్కిల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. స్కిల్ నాలెడ్జ్ ఉంటేనే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే, అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అండ్ ఖచ్చితంగా ఎడ్యుకేట్ కావాలా, లాంగ్వేజెస్ రావాలా, ఎదుటి వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలో తెలియాలా. అండ్ మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, నాలెడ్జ్ ఇంపార్టెంట్. గుర్తుంచుకోరి. నేను ఎడ్యుకేషన్కి వ్యతిరేకం కాదు. అండ్ ఇంకొకటి చెప్తున్నా, ఎడ్యుకేషన్ ఇది స్కామే, పిల్లల జీవితం నాశనం చేస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ స్కూల్స్ నడిపే వాళ్ళ యొక్క స్కూల్ నడిపే వాళ్ళ యొక్క రెవెన్యూ పెరుగుతుంది, కానీ పిల్లల యొక్క మైండ్ సెట్ మారతలేదు. ఓకే, అండ్ గవర్నమెంట్ కూడా కొద్దిగా అన్నీ అంటే స్పోర్ట్స్కి కానీ గేమ్స్కి కానీ అన్నిటికీ సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడే అందరూ గేమ్స్ కానీ స్పోర్ట్ అన్నిటికీ సపోర్ట్ ఇస్తే అందరూ మంచి మంచి పొజిషన్లో ఉంటారు. సో చాలామందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చెప్పుకోలేరు అంతే. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా, ఎడ్యుకేషన్ ఇది స్కామే, ఖచ్చితంగా స్కామే. చాలామంది జీవితాలు నాశనం అవుతున్నది. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు యూజే ఇండియాలో. అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది. ఇండియా ఈజ్ అ గ్రేటెస్ట్ కంట్రీ తెలుసా? మన ఇండియాలో ఉన్నంత నాలెడ్జ్ పీపుల్ ఎక్కడ లేరు, వేరే కంట్రీలో కూడా లేరు, ఇండియాలోనే ఉన్నారు. ఇండియాలో ప్రతి నాలెడ్జ్ ఉన్నది, ప్రతి టాలెంట్ ఉన్నది, ప్రతి ఒక్కళ్ళు. కానీ ఆ టాలెంట్ని బయటకు తీసే పేరెంట్స్ సపోర్ట్ చేయరు అండ్ టీచర్స్ కూడా సపోర్ట్ చేయరు. అందుకే అదే విధంగా వాళ్ళని కుంగిపోయి వాళ్ళు అదే విధంగా ఉండిపోతారు. సో చెప్పుకోలేక అంటున్నా కదా, ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఎప్పుడు అంటే ఇంకా గ్రేటెస్ట్ కంట్రీ ఎప్పుడైతే తెలుసా, ఎవరికైతే టాలెంట్స్ ఉంటాయో వాటికి అందరు సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఆ పర్సన్ మంచిగా ఒక పొజిషన్లో ఉంటాడు. ఓకే, సో అందరూ ఎవరికైతే ఎలాంటి టాలెంట్ ఉందో ఆ టాలెంట్కి సపోర్ట్ ఇస్తే వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉంటారు. ఓకే, అండ్ నేను చెప్తుంది అర్థమవుతుంది కదా, చదువుకున్నవాడే ఒక పొజిషన్లో ఉంటలేడు, చదువు రానివాడు కూడా పొజిషన్లో ఉంటాడు. వాడికి ఎడ్యుకేషన్ అంటే మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్, స్కిల్, ఇవి ఇంపార్టెంట్. ఓకే, నువ్వు బయటకు వెళ్ళి చదువు కంప్లీట్ చేసుకుని బయటకు పోయినావు అనుకో జాబ్ కోసం, వాడు నీ స్కిల్ ఏంది, నీ నాలెడ్జ్ ఏంది అనేది వాడు పసిగడతాడు. నువ్వు బట్టి అనుకుంటే పోయినావు అనుకో, పట్టు నేర్చుకున్నావు అనుకో, నీకు జాబ్ రాదు, గుర్తుంచుకో. ఓకే, అండ్ చెప్తుంది అర్థమైంది కావచ్చు, ఎడ్యుకేషన్ ఈజ్ స్కామ్. అండ్ ముఖ్యంగా చెప్తున్నా, చదువు నేర్పేవాడు డెవలప్ అవుతున్నాడు కానీ చదువు నేర్చుకున్నవాడు డెవలప్ అవుతలేడు. అది సొసైటీలో ఉన్నది. అండ్ సొసైటీ నమ్మకరి. అండ్ జాగ్రత్తగా ఉండండి. ఎడ్యుకేషన్ ఈజ్ స్కామ్. ఓకే, అండ్
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తేనే మీకు లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే అందరికీ తెలియాలా. ఓకే, అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలిగిన వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్లోనే వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.